శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే మేషరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం శుక్రుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 5వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ఆగస్టు 1 వరకు పూర్తిగా మేషరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తుంది. మేషరాశి వాళ్ళకి ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తుంది, ఆ విషయాలు రెట్టింపు చేసుకోవాలంటే ఎలాంటి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు పరిశీలిస్తే 5వ స్థానంలో ఉన్న శుక్రుడు మేషరాశి వాళ్ళకి ప్రధానంగా తల్లిదండ్రులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేస్తాడు. మేషరాశి వాళ్ళు ఇంతకు ముందు తల్లితో కానీ తండ్రితో కానీ కొన్ని విషయాల్లో విభేదాలు ఉంటే అవన్నీ కూడా సమసిపోతాయి. తల్లిదండ్రుల సంపూర్ణమైనటువంటి ప్రేమాభిమానాలను మేషరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే వీళ్ళు కూడా తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తారు. ఇంతకుముందు మేషరాశి వాళ్ళు చేసే పనుల వల్ల కానీ వాళ్ళ మాటల వల్ల కానీ తల్లిదండ్రుల మనసు గాయపరిచినట్లయితే అవన్నీ కూడా తొలగింపజేసి తల్లిదండ్రులు పూర్తిగా ఆనందించేలాగా మేషరాశి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి ప్రవర్తన శుక్రుడు మేషరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే సంతానంతో విభేదాభిప్రాయాలు ఉంటే అవి కూడా తొలగింపజేస్తాడు. మేషరాశి వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఏవైనా ఇంతకుముందు గొడవలు ఉండటం వల్ల పిల్లలకి వాళ్ళకి మధ్యలో ఏదైనా గ్యాప్ వస్తే ఆ గ్యాప్ మొత్తం కూడా తొలగిపోతుంది. పిల్లలు కూడా మేషరాశి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లలతో రిలేషన్స్ బాగుంటాయి. అదేవిధంగా తరచు విందు భోజన ప్రాప్తి యోగాన్ని కూడా మేషరాశి వాళ్ళు పొందుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించగలుగుతారు. ధన మార్గాలు పెరుగుతాయి. ఇంతకు ముందు కంటే ఎక్కువ మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అప్పులు ఏవైనా సరే అవన్నీ కూడా ధనం కలిసి రావటం వల్ల క్రమక్రమంగా తీర్చగలుగుతారు. సంపూర్ణంగా రుణ బాధల నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే క్రింది ఉద్యోగుల మన్ననలు ఏర్పడతాయి. మేషరాశి వాళ్ళు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్కువగా మేషరాశి వాళ్ళని మెచ్చుకోవటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మిత్రుల ప్రోత్సాహం పెరుగుతుంది. ఇంతకుముందు మిత్రులతో ఏవైనా విభేదాలు ఉన్నా అవన్నీ సమసిపోతాయి. ఏదైనా కష్టసాధ్యమైనటువంటి పని చెయ్యలేము అని మేషరాశి వాళ్ళు భావిస్తున్న తరుణంలో మిత్రులు సంపూర్ణమైన ప్రోత్సాహాన్ని కలిగింపజేస్తారు. ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఆ కష్టమైన పనులన్నీ కూడా మేషరాశి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వీళ్ళ మాటకి విలువ, గుర్తింపు పెరుగుతాయి. సమాజంలో కానీ కుటుంబంలో కానీ మేషరాశి వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఆ మాటకు అందరూ కూడా గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన విధానంలోనే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ రెట్టింపు చేసుకోవాలంటే మేషరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18
శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే వెంటనే వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సింహ సంక్రమణము 4వ స్థానంలో ప్రారంభమవుతుంది కాబట్టి అనుకూల ఫలితాలే వస్తాయి. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 4వ రాశిలోకి శుక్రుడు వస్తే ఆ శుక్రుడు అనుకూల ఫలితాలే ఇస్తాడు. వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి వృషభ రాశి వాళ్ళకి 4వ రాశి అవుతుంది. కాబట్టి 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు శుభ ఫలితాలనే వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది? ఆ శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి స్త్రీల వల్ల ప్రయోజనాలు కలిగింపజేస్తాడు. స్త్రీల వల్ల సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు. అంటే వృషభ రాశి పురుషులైనా, వృషభ రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభ రాశి మగవాళ్ళైతే గనక భార్యల వల్ల, వృషభ రాశి ఆడవాళ్ళైతే భర్తల వల్ల సంపూర్ణమైన ప్రయోజనాలు పొందుతారు. వాళ్ళ సపోర్ట్ బాగా పెరుగుతుంది. అలాగే బంధుమిత్రులతో ఇంతకుముందు వృషభ రాశి వాళ్ళకి ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. బంధువులు, మిత్రులు అందరూ కూడా వృషభ రాశి వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ ఇస్తారు. కష్టసాధ్యమైన పనుల్లో వాళ్ళు చేయగలిగిన సహాయం చేస్తారు. దానివల్ల వృషభ రాశి వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వాహన ప్రాప్తి యోగం ఉంటుంది. చాలా కాలంగా కొత్తగా బండి కానీ కొత్తగా కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నించే వృషభ రాశి వాళ్ళు బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగాన్ని 4వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే దుఃఖం తొలగిపోతుంది. మనసుకున్నటువంటి చింత, బాధ తొలగిపోతాయి. చేస్తున్న ప్రతి పనిలో కూడా వృషభ రాశి వాళ్ళకు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగేటటువంటి యోగం ఉంటుంది. కాబట్టి గోచార జ్యోతిష గ్రంథాల ప్రకారం 4వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే వృషభ రాశి వాళ్ళు ఒక పెద్ద పని, కష్టసాధ్యమైనటువంటి పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వస్తున్నా సంకల్ప బలాన్ని శుక్రుడు కలిగింపజేస్తాడు. ఆ సంకల్ప బలము, మనోధైర్యము, పట్టుదలతో వృషభ రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా అద్భుతంగా పూర్తి చేసి లాభాలు పొందగలుగుతారు. ఈ లాభాలన్నీ కూడా ఆగస్టు 1వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళకి ఉంటాయి. ఆ లాభాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు వృషభ రాశి వాళ్ళు చేసుకోవాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు 3వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే మిథున రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 3వ రాశి అవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3వ స్థానంలోకి గనక శుక్రుడు వస్తే అలాంటి శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ వ్యతిరేక ఫలితాలు ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడు సింహరాశిలో ఉన్నంత కాలం ఉంటాయి. మరి మిథున రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే వ్యాపార పరంగా ఇబ్బందులు కలిగింపజేస్తాడు. అందులోనూ భాగస్వామ్య వ్యాపారాలు, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకు మాత్రం మిథున రాశి వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాడు. ఎందుకంటే భాగస్వామ్య వ్యాపారాల్లో మిథున రాశి వాళ్ళ పార్ట్నర్స్ స్వార్థం పెరిగిపోయి మిథున రాశి వాళ్ళని మోసం చేసే అవకాశాన్ని 3వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని తట్టుకునే విధంగా మిథున రాశి వాళ్ళు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఒక్కొక్కసారి జీవనానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటానికి కూడా కొన్ని ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంత పెద్ద మొత్తంలో భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములు మోసం చేసే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా కూడా
సహోద్యోగులు పనిచేసే చోట కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి కలిగింపజేస్తారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు అప్రమత్తతతో వ్యవహరించాలి. అలాగే అధిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట మిథున రాశి వాళ్ళు 10 రూపాయలు ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు మిథున రాశి వాళ్ళని అప్పులు తొందరగా చెల్లించమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఆ ఒత్తిడిని తట్టుకునే మనోధైర్యాన్ని మిథున రాశి వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళ మాటల వల్ల అవమానాలు కలుగుతూ ఉంటాయి, మనోవ్యాకులత కూడా ఏర్పడుతుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేయాలి. ఒత్తిడి మాత్రం బాగా ఉంటుంది. 3వ స్థానంలో శుక్రుడి వల్ల బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ బాగా ఒత్తిడిని మిథున రాశి వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. కానీ ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం మిథున రాశి వాళ్ళు సొంత ప్రణాళికలు రచించుకొని జీవనాన్ని కొనసాగించాలి. కానీ అయోమయానికి భయోత్పాతానికి లోను కాకూడదు. పథకం ప్రకారం ముందుకు వెళితే ఈ రకమైన సమస్య నుంచి బయటపడవచ్చు. దాంతోపాటుగా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా మిథున రాశి వాళ్ళు శుక్రుడి అనుగ్రహానికి పాత్రులై ఉద్యోగపరమైన వ్యాపారపరమైన సమస్యలు అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే శుక్రుడి సంచారంలో మార్పు 2వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 2వ రాశి అవుతుంది. అలా 2వ స్థానంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ వరకు 2వ స్థానంలోనే ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 2వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే అలాంటి శుక్రుడి సంచారం అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. కాబట్టి జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ విషయాల్లో శుభ ఫలితాలు కలిగింపజేస్తాడు? ఆ శుభ ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే కర్కాటక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 2వ స్థానంలోకి ప్రవేశించిన శుక్రుడు ప్రధానంగా సరస సల్లాపాలు, విందు వినోదాలు ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. కర్కాటక రాశి పురుషులైతే ప్రధానంగా స్త్రీల యొక్క సహాయ సహకారాలను ఎక్కువగా పొందుతారు. నూతన స్త్రీ పరిచయాల వల్ల మానసికంగా ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే లైఫ్ పార్ట్నర్ సపోర్టును చాలా ఎక్కువగా పొందుతారు. ఇంతకుముందు కర్కాటక రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో ఏవైనా డిఫరెన్సెస్ ఉన్నా ఆ డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అలాగే ప్రధానంగా జీవిత భాగస్వామితో దాంపత్య జీవితంలో ఉన్న మధురిమను చవిచూసే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే 2వ స్థానంలో శుక్రుడు ధనప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడు. ఆదాయ మార్గాలను పెంపొందింపజేస్తాడు. అలాగే అది వాక్స్థానం కాబట్టి 2వ స్థానం కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఏం మాట్లాడినా సరే ఎదుటి వాళ్ళను ఆకట్టుకునేలాగా మాట్లాడే విధంగా శుక్రుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ మాటల చాతుర్యానికి, వాళ్ళ మాటల్లో ఉన్న తీయదనానికి అందరూ ఆకర్షితులైపోతూ ఉంటారు. 2వ స్థానం కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో వ్యక్తుల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. అందరూ అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ధనపరంగా, కుటుంబ జీవితం పరంగా, మాట వాక్కు పరంగా కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సమాజంలో కానీ కుటుంబంలో కానీ వీళ్ళ మాటకు విలువ, గౌరవం బాగా పెరుగుతుంది. అలాగే రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు. ఈ అద్భుతమైన ఫలితాలన్నీ ఆగస్టు 1వ తేదీ వరకు కర్కాటక రాశి వాళ్ళు పొందుతారు. ఈ ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల ఏర్పడే ఫలితాలు పరిశీలిస్తే జూలై 4వ తేదీ శనివారం రోజు శుక్రుడు వాళ్ళ రాశిలోకే అంటే సింహరాశిలోకే రాత్రి 7:18 ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన శుక్రుడు ఆగస్టు 1వ తేదీ వరకు సింహరాశిలోనే ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాడు? ఆ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే
సింహరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాన్ని పరిశీలిస్తే, జన్మరాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు సమయం అంతా కూడా ఆనందంగా గడిపేలాగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే సింహరాశి వాళ్ళు ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు, నవ్వుతూ తుళ్ళుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు, ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ప్రధానంగా భోజనం, రుచికరమైనటువంటి విందు భోజనాలు తరచుగా చేస్తూ ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగాన్ని పొందగలుగుతారు. అలాగే విందు వినోదాలతో కాలం గడిపే అవకాశాన్ని సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే ప్రధానంగా సింహరాశి పురుషులైతే నూతన స్త్రీ పరిచయాల వల్ల మానసికంగా ఉల్లాసాన్ని, మానసికంగా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. అలాగే సింహరాశి పురుషులకు కానీ సింహరాశి స్త్రీలకు కానీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో సంపూర్ణమైనటువంటి మధురిమను సింహరాశి స్త్రీ పురుషులు పొందగలుగుతారు. అలాగే ధనలాభం కూడా చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి స్త్రీ పురుషులకు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందుతారు. అలాగే స్త్రీ పరిచయాల వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ధనలాభాన్ని, వస్తులాభాన్ని పొందే యోగం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా స్త్రీ జనాకర్షకులుగా సింహరాశి పురుషులు ఈ సమయంలో ఉండటానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. కాబట్టి జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు సమస్త భోగాలను సింహరాశి స్త్రీ పురుషులకు కలిగింపజేస్తాడు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీకి సంబంధించిన వ్యాపారాల్లో లాభాలు ఇస్తాడు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాలు, కళారంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకు కూడా శుక్రుడు సంపూర్ణమైన శుభ ఫలితాలను, చక్కటి అవకాశాలను అనుగ్రహిస్తాడు. ఈ శుభ ఫలితాలు రెట్టింపు కావాలంటే సింహరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శుక్రుడు రాత్రి 7:18 సింహరాశిలోకి ప్రవేశించగానే శుక్రుడు వ్యయస్థానములోకి కన్యారాశి వాళ్ళకి సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 12వ రాశి అవుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 12వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 12వ స్థానంలోకి శుక్రుడు వస్తే ఆ శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి సింహ సంక్రమణం కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ వరకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది? ఆ వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారాలంటే కన్యారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి ఈ విషయాన్ని పరిశీలిస్తే, కన్యారాశి వాళ్ళకి శుక్రుడు వ్యయస్థానంలోకి వచ్చాడు. కాబట్టి వ్యయస్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు వాహన ప్రమాదాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే బండి డ్రైవ్ చేస్తున్నా, కారు డ్రైవ్ చేస్తున్నా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాల మీద ప్రయాణాల్లో అప్రమత్తంగా కన్యారాశి వాళ్ళు ఉండాలి. అలాగే చిన్న చిన్న ప్రమాదాల వల్ల కూడా బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు సురక్షిత ప్రయాణం చేసే విధంగా అవసరమైన జాగ్రత్తలు కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే కొంతమంది వెహికల్ కాంపిటీషన్స్లో పాల్గొంటూ ఉంటారు. వాహనాల మీద కాంపిటీషన్స్ లాంటివేవి కూడా ఆగస్టు 1వ తేదీ వరకు కన్యారాశి వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. వెహికల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే మాత్రం కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలాగే యంత్రాల మీద పనిచేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మిషన్స్ మీద పనిచేసే కన్యారాశి వాళ్ళకి మిషన్ దగ్గర ఏదైనా చిన్న ప్రమాదం జరిగి దెబ్బ తగలటం, గాయం ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మిషన్స్, మిషనరీ పార్ట్స్ మీద పనిచేసే కన్యారాశి వాళ్ళు కూడా కొంచెం అప్రమత్తంగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండాలి. అలాగే ఒక్కొక్కసారి తెలియని ఆందోళనను 12వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అర్థం కాని మనోవేదనను ఇస్తూ ఉంటాడు. ఎందుకో తెలియని ఆరాటాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనసును సాధ్యమైనంత వరకు కన్యారాశి వాళ్ళు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ప్రధానంగా వ్యయస్థానంలో 12వ స్థానంలో ఉన్న శుక్రుడు అసంతృప్తిగా ఉండేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అంటే ఏ పని చేసినా సరే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ కన్యారాశి వాళ్ళకి ఆ పనిలో లభించదు. పని కూడా పూర్తి చేయలేరు. ఒకవేళ పూర్తి చేసినా కూడా ఏదో మొక్కుబడిగా ఆ పని చేస్తూ ఉంటారు.
పూర్తి సాటిస్ఫాక్షన్ అయితే కన్యా రాశి వాళ్ళకు ఉండదు. వర్క్ చేసినా కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే ఆదిలోనే సమస్య అన్నట్లుగా విఘ్నాలను కూడా 12వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ఇవన్నీ కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి పనుల్లో ఆటంకాలు అధిగమించటానికి, పనులు తొందరగా పూర్తవటానికి, వర్క్ సాటిస్ఫాక్షన్ రావటానికి, జర్నీస్లో ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందటానికి కన్యారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే తులారాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 11వ స్థానంలో ఏకాదశం లాభస్థానంలో ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 11వ స్థానంలోకి శుక్రుడు ఇస్తే అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ శుభ ఫలితాలు ఆగస్టు 1వ తేదీ వరకు, మళ్ళీ శుక్రుడు మారే వరకు తులారాశి వాళ్ళకు ఉంటాయి. అంటే తులారాశి వాళ్ళు జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు 11వ స్థానంలో శుక్రుడి వల్ల బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను, రాజయోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. అయితే తులారాశి వాళ్ళకి ఏ విషయాల్లో 11వ స్థానంలో ఉన్న శుక్రుడు అదృష్టాన్ని కలిగింపజేస్తాడు? ఆ అదృష్టం రెట్టింపు కావాలంటే తులారాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ప్రధానంగా సుఖశాంతులను కలిగింపజేస్తాడు. ఇంతకుముందు తులారాశి వాళ్ళకి సుఖశాంతులు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జూలై 4వ తేదీ శనివారం నుంచి మళ్ళీ సుఖశాంతులు తిరిగి పొందగలుగుతారు. ఆ అద్భుతమైన ఫలితాన్ని శుక్రుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఇంతకుముందు మనోవ్యాకులత, ఏదైనా కారణం వల్ల మనసుకు చింత, బాధ ఉంటే తులారాశి వాళ్ళకి అవన్నీ కూడా శుక్రుడు పోగొడతాడు. మనసుకు ఆనందాన్ని ఇస్తాడు. సుఖ సంతోషాలు జీవితంలోకి తిరిగి ప్రవేశించేలాగా శుక్రుడు తన అనుగ్రహాన్ని తులారాశి వాళ్ళకి ఇస్తాడు. బంధుమిత్రులతో ఇంతకుముందు విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. దూరం అయిపోయినటువంటి బంధువులు కానీ, దూరం అయిపోయిన మిత్రులు కానీ మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం కూడా తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించే యోగం ఉంటుంది. అలాగే బంధువులకి ఇష్టలుగా మారిపోతారు, మిత్రులకు ప్రేమపాత్రులుగా మారిపోతారు. బంధువులు, మిత్రులు అందరూ కూడా దగ్గరైపోయి తులారాశి వాళ్ళకి తమ సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు. దానివల్ల తులారాశి వాళ్ళ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి 11వ స్థానంలో శుక్రుడు అద్భుతంగా సహకరిస్తాడు. అంతేకాకుండా ఏ పని అనుకున్నా సరే ఆ పని చాలా సులభంగా పూర్తయిపోతుంది. పనుల్లో అసలు ఆటంకాలు అనేవి లేకుండా అద్భుతమైన కార్యసిద్ధిని పొందుతారు. విందు భోజనాలు పెరుగుతాయి. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగము తులారాశి వాళ్ళకి శుక్రుడు అనుగ్రహిస్తాడు. యశస్సు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా ఆప్యాయత, అనురాగాలు వెల్లివిరుస్తాయి. ఇంతకు ముందు కుటుంబంలో సభ్యులు ఒకరంటే ఒకరికి పడకపోవటం ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ కూడా శుక్రుడు తొలగింపజేస్తాడు. సంపూర్ణంగా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్య జీవితాన్ని కలిగింపజేస్తాడు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడతారు. దానివల్ల కుటుంబ జీవితం తులారాశి వాళ్ళకి ఆనందదాయకంగా మారిపోతుంది. 11వ స్థానంలో ఉన్న శుక్రుడి అనుగ్రహం వల్ల కుటుంబ జీవితం బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, పనులు తొందరగా పూర్తవుతాయి, ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు. జీవితంలో కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందటానికి 11వ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాడు. ఈ శుభ ఫలితాలు మళ్ళీ శుక్రుడు మారే వరకు ఆగస్టు 1వ తేదీ వరకు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉంటాడు. దీన్ని దశమ స్థానం అంటారు. దశమ స్థానం 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.
ఈ వ్యతిరేక ఫలితాలు మళ్ళీ శుక్రుడు మారే వరకు అంటే ఆగస్టు 1వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి? శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే ఏ ఏ విషయాల్లో 10వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఈ విషయాన్ని పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇస్తాడంటే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందిని కలిగింపజేస్తాడు. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర పరంగా 10వ స్థానం, దశమ స్థానం అంటే వృత్తి స్థానం అంటారు. ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ సంబంధించిన స్థానాన్ని 10వ స్థానం, దశమ స్థానం అంటారు. దశమ స్థానంలో శుక్రుడు యోగించడు కాబట్టి వృత్తిలో ఎదురు దెబ్బలు తగులుతాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే సడన్ గా బాస్తో కానీ కొలీగ్స్తో కానీ డిఫరెన్సెస్ 10వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. లేదా ఇగో ప్రాబ్లం వచ్చేలాగా చేసి ఒక్కొక్కసారి జాబ్కి రిజైన్ చేయాలన్న ఆలోచనను కూడా కలిగింపజేస్తాడు. లేదా ఎంత మంచిగా జాబ్ చేస్తున్నా సరే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెంచుతాడు. ఉద్యోగంలో అభద్రతా భావం, ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు జాబ్ పోతుందో అన్న భావం ప్రతిరోజు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఆగస్టు 1 వరకు 10వ స్థానంలో ఉన్న శుక్రుడు జాబ్ ఇన్సెక్యూరిటీ, ఉద్యోగంలో అభద్రతా భావాన్ని కలిగింపజేస్తాడు. ప్రమోషన్లు ఆగిపోయేలా చేస్తాడు. కొంతమంది అయితే వృశ్చిక రాశి వాళ్ళు ఆవేశంలో ఎమోషనల్గా జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుని జాబ్ రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏ డిఫరెన్సెస్ వస్తున్నా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడవచ్చు. అలాగే 10వ స్థానంలో శుక్రుడి వల్ల ఒక్కొక్కసారి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు వృశ్చిక రాశి వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి ఖర్చుని కొంచెం జాగ్రత్తగా చూసి చేయటం మంచిది. అలాగే కార్య విఘ్నాలు, అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని తొందరగా కలిసి రాదు. బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత వస్తుంది. పైకి బంధువులు కానీ మిత్రులు కానీ వృశ్చిక రాశి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు, వెనక చెడుగా చెప్తూ ఉంటారు, గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి వ్యతిరేకత కూడా బంధుమిత్రుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల సహాయం కూడా వృశ్చిక రాశి వాళ్ళు కోల్పోతారు. బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయకుండా వృశ్చిక రాశి వాళ్ళకి బంధుమిత్రులు తప్పించుకొని తిరిగేలాగా 10వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. అలాగే సహాయం చేయకపోగా ఒక్కొక్కసారి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇగో ప్రాబ్లమ్స్ వల్ల మీకు బ్యాడ్ చేయాలని కూడా అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది. 10వ స్థానంలో శుక్రుడు ఇలాంటి విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ చేస్తారు. దానివల్ల చాలా వరకు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు 9వ స్థానంలో ప్రారంభమవుతోంది. ఎందుకంటే ధనుసు రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 9వ రాశి అవుతుంది. అంటే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలోకి వచ్చాడు. 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 9వ స్థానంలోకి శుక్రుడు వస్తే అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడు సంపూర్ణంగా యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో యోగదాయకమైన ఫలితాలు ఇస్తాడు, ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాడు? ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ధనుసు రాశి వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడు ప్రధానంగా వంశపారంపర్యమైనటువంటి ఆచారాలను పాటించేలాగా చేస్తాడు. అంటే సంప్రదాయాలను ఎక్కువగా పాటించేలాగా, భక్తిభావం పెరిగేలాగా ఫలితాలు ఇస్తూ ఉంటాడు. దానివల్ల ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా భక్తితో ఉంటారు, ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్లకు సహాయం చేసే లక్షణాన్ని 9వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అందుకే జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు ధనుసు రాశి వాళ్ళు ఎవరు ఏ సహాయం అడిగినా సహాయం చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్కి అయితే ఎప్పుడే హెల్ప్ కావాలన్నా వెంటనే చేసేటటువంటి లక్షణం పెరుగుతూ ఉంటుంది. అలాగే
ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. 9వ స్థానంలో శుక్రుడు ఏం చేస్తాడంటే, ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా కాలంగా లవ్ చేస్తూ ఉంటే ఆ లవ్ సక్సెస్ అయ్యేలాగా చేస్తాడు. లవ్ ప్రపోజల్స్ చేయడానికి బెస్ట్ టైం ధనుసు రాశి వాళ్ళకి జూలై 4 నుంచి ఆగస్టు 1 వరకు ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా లవ్ యాక్సెప్ట్ చేయటానికి, ప్రేమ వివాహాలు జరగటానికి శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. అలాగే దైవ అభిమానం పెరుగుతుంది, దైవం పట్ల భక్తి పెరుగుతుంది, దేశభక్తి పెరుగుతుంది. గురువులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. చదువు చెప్పిన గురువులకి ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఒక్క ప్రణాళిక ప్రకారం ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో ధనుసు రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది, అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఇంతకుముందు ధనుసు రాశి వాళ్ళకి ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఆ అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోగలుగుతారు. ఇన్ని ప్రయోజనాలు భాగ్యస్థానం 9వ స్థానంలో ఉన్న శుక్రుడు ధనుస్సు రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఈ ప్రయోజనాలన్నీ ఇంకా రెట్టింపు కావాలంటే, అంటే ఇంకా అద్భుతంగా మంచి ఫలితాలు రావాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి. 9వ స్థానం అంటే అది పూర్వజన్మ పుణ్యానికి సంబంధించిన స్థానం. అందుకే ధనుసు రాశి వాళ్ళకి పూర్వజన్మ పుణ్య ఫలితం బాగా కలిసి వస్తుంది. పూర్వజన్మలో చేసిన పుణ్యాల వల్ల లభించే అదృష్టం కలిసి వస్తుంది. దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని పొందే యోగం కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. ఇదంతా కూడా రెట్టింపు కావాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే అష్టమ స్థానంలో శుక్రుడి సంచారం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. అంటే మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ అనుకూల ఫలితాలు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ వరకు మకర రాశి వాళ్ళకు ఉంటాయి. అష్టమ స్థానంలో శుక్రుడు మకర రాశి వాళ్ళకి ఏ విషయాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాడు? ఆ అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే మకర రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు మకర రాశి వాళ్ళకి వంశపారంపర్యంగా రావలసినటువంటి ఆస్తిపాస్తులు తొందరగా వచ్చేలాగా చేస్తాడు. అంటే తండ్రి వైపు నుంచి కానీ, తల్లి వైపు నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ ఆస్తులు ఏవైనా మకర రాశి వాళ్ళకి రావాల్సి ఉన్నట్లయితే అవన్నీ కూడా చాలా తొందరగా మకర రాశి వాళ్ళు దక్కించుకోగలుగుతారు. అత్యంత విశేషమైనటువంటి ధనయోగాన్ని కూడా 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే అధిక ధనలాభాన్ని అనూహ్యంగా కలిగింపజేస్తాడు. ఊహించని విధంగా హఠాత్తుగా అనుకోకుండా పెద్ద మొత్తంలో ధనం అనేది మకర రాశి వాళ్ళకి కలిసి వస్తుంది. అలాగే బంధుమిత్రులతో కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇంతకుముందు మకర రాశి వాళ్ళకి బంధువులతో కానీ, మిత్రులతో కానీ ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే ఆ విభేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. బంధుమిత్రులలో అన్యోన్యత పెరుగుతుంది, వాళ్ళతో రిలేషన్ బాగుంటుంది. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా ముఖ్యమైన పనులన్నీ మకర రాశి వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కొత్త మిత్రులు ఏర్పడతారు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఆ కొత్త స్నేహాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. అలాగే సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది, అంటే మంచి వాళ్ళతో స్నేహం పెరుగుతుంది. మంచి వాళ్ళతో ఏర్పడే స్నేహం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. జీవిత భాగస్వామితో రిలేషన్స్ బాగుంటాయి. ఇంతకుముందు మకర రాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో ఏవైనా గొడవలు ఉన్నా ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. లైఫ్ పార్ట్నర్తో అనుకూలత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కష్టసాధ్యమైనటువంటి పనులు ప్రారంభించినా ఆ పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే పెద్దల అభిమానాన్ని చూరగొంటారు. దాంతో పాటుగా సమాజంలో పేరున్న వ్యక్తుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. అంటే అష్టమ స్థానము అంటే అది ప్రధానంగా అనూహ్యంగా వచ్చేటటువంటి ధనాన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆరోగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. వీటన్నిటి పరంగా మకర రాశి వాళ్ళకి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ప్రధానంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చే అవకాశాలు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో అయితే ఖచ్చితంగా ప్రాపర్టీస్ పరంగా అద్భుతమైన శుభ ఫలితాలను మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా
ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడి అనుగ్రహం వల్ల మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. దాంపత్య జీవితంలో మధురిమను కూడా మకర రాశి వాళ్ళు సంపూర్ణంగా ఈ సమయంలో పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే ఈ శుక్రుడి సంచారంలో మార్పు సప్తమ స్థానం 7వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే కుంభరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన సింహరాశి 7వ రాశి అవుతుంది. అంటే జన్మరాశి నుంచి 7వ స్థానంలోకి శుక్రుడు కుంభరాశి వాళ్ళకు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం సప్తమ స్థానం 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు మళ్ళీ శుక్రుడు మారే వరకు అంటే ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటాయి. శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు అధిగమించాలంటే శుక్రుడికి సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు కుంభరాశి వాళ్ళు చేసుకోవాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలోకి ప్రవేశించిన శుక్రుడు కుంభరాశి వాళ్ళకి అనేక అనారోగ్యాలను కలిగింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు కుంభరాశి వాళ్ళు తీసుకోవాలి. ప్రధానంగా కుంభరాశి స్త్రీలకు గైనిక్ ప్రాబ్లమ్స్ సప్తమ స్థానంలో శుక్రుడు కలిగింపజేసే అవకాశం ఉంటుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశము కుంభరాశి స్త్రీలకు ఉంటుంది. అలాగే కుంభరాశి పురుషులకైతే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఆరోగ్యపరంగా కుంభరాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అకారణ భయాన్ని కూడా 7వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. ప్రతి చిన్న విషయానికి లేనిపోని భయాలు పెరుగుతూ ఉంటాయి. లేనిపోని భయాలు పక్కన పెట్టుకోవాలి. మనోధైర్యాన్ని కుంభరాశి వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి మిమ్మల్ని కొంతమంది అవమానించేలాగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు మౌనంగా ఉండండి. వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకునే రోజులు మళ్ళీ వస్తాయన్న సత్యాన్ని కుంభరాశి వాళ్ళు గుర్తించాలి. అకారణ అవమానాలు ఏర్పడినప్పటికీ మౌనంగా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే అధిక వ్యయాన్ని కూడా 7వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా చేస్తాడు. స్త్రీలతో అకారణ కలహాలను సృష్టిస్తూ ఉంటాడు. కుంభరాశి పురుషులైనా కుంభరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో లేనిపోని గొడవలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా సహకార లోపం పెరుగుతుంది. అంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకోవటం తగ్గిపోతుంది. దానివల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ 7వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే వృధా కోపాన్ని ఇస్తూ ఉంటాడు. రీజన్ లేకుండా ఊరికే కుంభరాశి వాళ్ళ కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. పసలేని వాదనలు పెరుగుతాయి. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య అస్సలు రీజన్ లేకుండా గొడవలు అయ్యేలాగా 7వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కారణం ఉండదు. సిల్లీ థింగ్స్కే భార్యాభర్తలు పెద్ద పెద్ద వాదనలు చేస్తూ ఉంటారు. వీటన్నిటిని అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ప్రధానంగా అకారణ భయాన్ని పక్కన పెట్టాలి. ఎదుటి వాళ్ళతో గొడవలు పడకూడదు. లైఫ్ పార్ట్నర్తో మాత్రం చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. లైఫ్ పార్ట్నర్తో చిన్న విషయాలకు గొడవ పడటం, ఆర్గ్యుమెంట్ చేయటం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ చేస్తే కనుక వాటిల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే కళారంగంలో కూడా కొంత ప్రతికూల పరిస్థితులు అనేవి కుంభరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడు ఈ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలను కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ వరకు కలిగింపజేస్తూ ఉంటాడు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రిలేషన్స్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు 7వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. దీంతో పాటుగా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని కుంభరాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే
శుక్రుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. శుక్రుడి సంచారంలో మార్పు 6వ స్థానంలో ప్రారంభమవుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 6వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు ఆగస్టు 1వ తేదీ వరకు ఉంటాయి. మళ్ళీ శుక్రుడు మారే వరకు ఉంటాయి. మరి 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి మీనరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి? ఏ ఏ విషయాలలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఎలాంటి జాగ్రత్తలు మీనరాశి వాళ్ళు తీసుకోవాలి? ఈ విషయాలు పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకి దాయాదులతో గొడవలయ్యేలాగా చేస్తాడు. అంటే మీనరాశి వాళ్ళకి బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ మధ్యలో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీన రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే బ్రదర్స్తో మాట్లాడుతున్నా, సిస్టర్స్తో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కలహం అనేటటువంటిది ప్రతి వాళ్ళతో పెరిగేలాగా చేస్తాడు. చిన్న విషయానికే పెద్ద గొడవ అయ్యేలా చేస్తాడు. గోటితో పోయేది గొడవ గొడ్డల దాకా వస్తుంది. అది కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్కువ కారణం అవుతారు. అకారణంగా మీ బ్రదర్స్ సిస్టర్స్ కలహాన్ని పెంచుతారు. తప్పంతా మీ మీద వేస్తారు, నిందలు మీ మీద వేస్తారు. అందుకని సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు కలహం పెరగకుండా చూసుకోండి. ఒకవేళ మీ మీద నింద వేసిన అందరూ ఒకటైపోయి మిమ్మల్ని బ్లేమ్ చేసినా మౌనంగా ఉండండి, చిరునవ్వుతో ఉండండి. వాళ్ళ తప్పు వాళ్లే త్వరలో తెలుసుకుంటారు. వాళ్ళే వచ్చి మిమ్మల్ని మళ్ళీ క్షమాపణ అడుగుతారు. ఆ సమయం కోసం ఎదురు చూడాలి తప్ప మీ బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ ఆర్గ్యుమెంట్ చేసి కలహాన్ని పెంచకండి. ఈ జాగ్రత్త మీనరాశి వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. అలాగే మీనరాశి వాళ్ళు జీవిత భాగస్వామి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఇబ్బంది పడతారు. మీనరాశి పురుషులైతే భార్య అనారోగ్యం వల్ల, మీనరాశి స్త్రీలైతే భర్త అనారోగ్యం వల్ల కొద్దిగా ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవటం అవసరం. అలాగే దాంపత్య జీవనంలో కూడా బాగా ఒడిదుడుకులు అనేవి సమయంలో కనిపిస్తూ ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. మీనరాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి స్త్రీలైనా పురుషులైనా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు ఖర్చు చేసుకోండి. అలాగే అనవసరమైన ప్రయాణాలు పెరుగుతాయి. రీజన్ లేకుండా జర్నీస్ చేస్తారు. జర్నీస్లో స్ట్రెయిన్ పెరుగుతుంది, మనీ ఎక్స్పెండిచర్ అవుతుంది. జర్నీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి ప్రయాణాలు మీనరాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సమయంలో బాగా అవసరమైతేనే ప్రయాణాలు చేయండి. అవసరం అవ్వకపోతే మాత్రం ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోండి. ఎమర్జెన్సీ ప్రయాణాలే చెయ్యండి. 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే శత్రు బాధలను కూడా పెంచుతూ ఉంటాడు. కాబట్టి అంతర్గత బహిర్గత శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంది. శత్రువులతో, మీకు శత్రువులను ఎవరు తెలుసో వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. అలాగే 6వ స్థానం అంటే అది రుణస్థానం కాబట్టి ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తూ ఉంటాడు. అప్పులు చేయాల్సి వచ్చినా కూడా తక్కువ మొత్తంలో అప్పు చేయండి, పెద్ద మొత్తంలో అప్పు చేయకండి. అనారోగ్య పరంగా, అప్పుల పరంగా, శత్రువుల పరంగా 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. బాగా ఎమర్జెన్సీ అయితేనే అప్పు చేయాలి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 6వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి మీనరాశి వాళ్ళకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మీనరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కూడా ఆగస్టు 1 వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. జూలై 4వ తేదీ శనివారం రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల, శుక్రుడి సింహ సంక్రమణం వల్ల 12 రాశులలో కొన్ని రాశులకి శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 మళ్ళీ శుక్రుడు కన్యా రాశిలోకి మారే వరకు ఉంటుంది. అంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 ఉదయం వరకు కొన్ని రాశులకు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకి శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు.
అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఎవరైతే గోమాతకు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ల ఆహారంగా తినిపిస్తారో వాళ్ళు శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాల్లో శుక్రహోరలో బొబ్బర్లు దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు అలసందలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా శుక్రుడు వ్యతిరేక ఫలితాలు పోగొట్టి అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. ఉపవాసం ఎలా ఉండాలి? పగలు ఉపవాసం ఉండాలి, పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి. రాత్రికి పాలతో చేసిన పాయసం మాత్రమే తినాలి, వేరే ఇతర ఆహార పదార్థాలు తినకూడదు. ఇది శక్తివంతమైన శుక్ర ఉపవాసం అంటారు. ఇలాంటి ఉపవాసం ఉంటే కూడా నవగ్రహాల్లో శుక్రుడు తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలిత అమ్మవారిని పూజిస్తే కూడా శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతో పాటుగా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే లలిత అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలిత అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటి నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాశుల వాళ్ళకి గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.